అయిపోయారు. గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు ఎవడైనా ఒక్కడు గెలిచాడా? గెలవాల ఒక్కడు కూడా గెలవ. దాని అమ్మాయి ఆడిన 2000 3000 అంటే ఓకే అనుకోవచ్చు. ఎవడు పట్టినా 20,000కు పైన గాలికి కనపడకుండా పోయారు. ఈవీఎంలో వ్యవహారం జరిగింది. నీకు 151 అదే తప్పు. అదే నేను అంటుంది. నేను ఇప్పుడు చెప్తాను అదే. మా పార్టీలో వచ్చిన తలనొప్పి ఏంటంటే ఇదే. నువ్వు చేసే సంసారం పక్కనోడు చేసే వ్యభిచారం. నువ్వు చేసే సంసారమే పక్కనోడు చేసే. నీకు 151 వచ్చినప్పుడేమో అదేమో బ్రహ్మాండంగా ఉన్నది ఇవ్వమంటావు. పక్క పార్టీ వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి, నాకు 11 వచ్చినాయి, మధ్యలో 5 పోయింది అని చెప్పి నీకు ఆడదాం ఆంధ్ర క్రికెట్కు జట్టుకేమో మనసులు తీశారని చెప్పి నువ్వు ఈవీఎంలు బాగలేవు అయ్యేదో నేను అది అవన్నీ అవలే మాటలు ఎందుకు? చేసింది లంగా పని, తప్పు ఒప్పుకో, తప్పు జరిగింది 5 ఏళ్ళలో అని చెప్పు. నువ్వు ప్రజల్లోకి నువ్వు మరి పాదయాత్ర చేసేటప్పుడు ఇంటింటికి పోయి ముద్దులు పెట్టి తల మీద చేతులు పెట్టి ఇష్టప్రకారం చేసినావే. ఈ 5 సంవత్సరాలు ఏడైనా సరే నువ్వు ప్రజల్లోకి నువ్వు పోగలిగినావా? నువ్వు ప్రజల్లోకి ఎందుకు పోలేకపోయినావా? ఎందుకు సభలు నిర్వహించారు? ఏం సభలా? 100 మంది పోలీసు వాళ్ళు పెట్టుకొని పరదాపట్లు బారికేళ్లు షటర్లు వేసి ఎవడైతే అటుపుళ్ళు బండ్లు ఉంటాయో తోపుడు బండ్ల వాళ్ళు కూడా పక్కన పెట్టి ఇదా నీ పాలన? హెలికాప్టర్లో పోతా ఉంటే కింద చెట్లతో ఏం పనాయా? ప్రజలు ఏమంత ఎర్రే ప్రజాస్వామ్యం ఇది. ఎవడు కూడా అంత ఇదిగా విరవీగినోడు ఎవడు గెడ్డెక్కినోడు లేడు. మహానుభావుడు ఎన్టీఆర్ లాంటి ఆయన్నే ఓడించినారు. నువ్వెంత 16 నెలలు జైల్లో చెప్పకూడదు తినొచ్చిన వాళ్ళు మన బతుకు. తండ్రి 18 అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు లూటీ చేసి 16 నెలలు జైల్లో ఉన్నావే. నువ్వే ఇప్పుడు అధికారికంగా ముఖ్యమంత్రికి కూర్చున్నావు. ఇప్పుడు ఎన్ని వేల కోట్లు తినుంటావో. మరి వాళ్ళ సీమరాజా గారు ప్రజావేదిక కూల్చినప్పుడు ఎందుకు మాట్లాడలా? ఎవరు? సీమరాజా గారు ప్రజావేదిక కూల్చినప్పుడు నేను లేని నాకు రాజకీయాల గురించి పెద్దగా పట్టించుకోవాలా. ఆ తర్వాత వ్యవహారాలు కూడా ఏం పట్టించుకోవాలా. లాస్ట్ డిసెంబర్లో అన్నకు డ్యామేజ్ జరుగుతుందని దిగినా. షర్మిల ఎప్పుడైతే దిగుతుందని నాకు అనిపించిందో అప్పుడు దిగినా నేను. షర్మిల వ్యతిరేకంగా ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలోకి పోవాలని నిర్ణయించుకునిందో నేను అదే రోజు నిర్ణయించుకుని నేను అన్నకు అండగా ఉండాలా. అండగా ఉన్నారా లేకపోతే అన్నకు వ్యతిరేకం అయ్యారా? అండగానే ఉన్నా. ఇప్పుడు ఎలా ఉన్నారు? ఒరే మీరు అనుకుంటే ఎట్లా సరిపోతుంది? అవునయ్యా, ఇప్పుడు నువ్వు చేసిన తప్పు ఉన్నది. నువ్వు చేసిన తప్పు నీకు చూపించదు ఇంకా తప్పు అయినట్టేనా? అంటే నువ్వు తప్పు చేసినా మనిషిని చంపొచ్చినా ఎక్కడ ఆయన తప్పు గురించి చెప్పాల్సిన వాళ్ళు సీమరాజా గారే కాదుగా, బోళ్ళంత మంది చెప్తారు. మరి నేను చెప్తున్నా కదా, నేను ఒక పౌరుడినే కదా, నాకు బాధ్యత ఉన్నది. ఆయనకి లేవా? ఆయన చుట్టూతో బోళ్ళంత మంది ఉంటారు, వాళ్ళు చెప్తూ ఉంటారు. మీరెందుకు వాళ్ళతో పాటు ఏమని చెప్తారు? ఈ వ్యవహారంలో తప్పు జరిగింది, మనం మార్చాల్సిన అవసరం ఉంది అని మాట్లాడతారు. మరి ఎవరయ్యా చెప్పనిచ్చేది? జగన్మోహన్ రెడ్డి అని దగ్గర పోయి మాట్లాడేది ఎవడు పోయి మాట్లాడతాడు? ఎవరిని పంపించాడు దగ్గరికి? సజ్జలతోనే పోతుంది అంతా వ్యవహారము. సలహాదారుడు ఎవరైతే ఉన్నాడో ఓడికాడిని అయిపోతాడు సెటిల్మెంటు. అన్నదాకా పోగానే డ్యామేజ్ జరిగింది. పోగానే కదా 11 స్థానాలు వచ్చినాయి. మీ వల్ల బాగా డ్యామేజ్ జరిగిందని? నా వల్ల డ్యామేజ్ జరుగుతుంది. నేను కూడా అదే ఎట్లా చెప్పగలరు మీరు? నా వల్ల ఎందుకు జరుగుతుంది? నా స్వామి నువ్వు జరిపినావు. నేను అన్నను 30 సంవత్సరాల పాటు అధికారంలో పెట్టుకోవాలని లక్ష్యంగా ఉండేటువంటి వ్యక్తిని నేను. నేను డ్యామేజ్ చేశాను అంటే ఒప్పుకునే సమస్య లేదు. నేను ఒప్పుకోను అసలు. ఎవరిని వదలకుండా ఎవరిని? మీరు మంత్రుల్ని గాని, అవును, చివరికి ముఖ్యమంత్రిని కూడా చాలా సందర్భాల్లో మీరు ఏకిబారేశారు. ఎందుకంత? ఎందుకంట అంటే దాన్ని ప్రేమగా ఎందుకు చూడలేకున్నారు మీరు? ప్రేమగా ఎట్లా చూస్తారు? అన్నం మీద ఉండేటువంటి ప్రేమతో మీరు ఆయన తిడుతుంటే ప్రేమ ఎందుకు అనుకోవాలి? అవును సార్, నువ్వు తప్పులు చేసినావన్నా అని చెప్తూ చిన్న పెద్ద గురువు దైవము కదా. నేను చిన్నవాడిని అయినప్పటికీ నువ్వు తప్పులు చేసినావన్నా అని చెప్తా. అదేదో డైరెక్ట్ గా టీవీ ఎక్కేందుకు చెప్పడం? వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చుగా. ఎవరు వాళ్ళ ఇనేది ఊరు అంట. నేనే సుప్రీము. ఇది రాగి చెట్టు అంటే కాదు, ఇది యాప్ చెట్టు అంటారు. ఇది రాగి చెట్టు కాదంటే యాప్ చెట్టే అంటారు. అట్టా ఏదైనా సరే ఉల్టా ఉంటుంది పని. ఉల్టా ఉన్న దానికి బుద్ధి ఉండేది బతుకు. సో అందుకనే నేను ఈ వేదిక ఎంచుకొని ఈ విధంగా ముందుకు పోయినా. బాగుందా? బ్రహ్మాండంగా ఉన్నది, ఏ ఇబ్బంది లేదు. డిసెంబర్లో ఎందుకు వేదిక ఎంచుకున్నారు? దానికి ఏమైనా కారణాలు ఉన్నాయి వెనకాల? ఏమన్నా కారణం ఏమి లేదు. ఎలక్షన్ దగ్గరికి వస్తుంది, అన్నకు డ్యామేజ్ జరిగిపోతుంది, మంత్రులు మాట్లాడినటువంటి మాటలు, వీళ్ళు చేసిన అవినీతి. మీ మాటలను ఎక్కడైనా సీమరాజా గారి మాటల్ని ప్రాతిపదికగా తీసుకుని ఈ రోజున ఇదిగో దీంట్లో కొంత మేము మెరుగుపరుచుకోగలిగాం అన్న సందర్భాలు ఏమన్నా మీకు అనిపించినాయా? ఎక్కడన్నా ప్రభుత్వంలో మీరు డిసెంబర్లో దిగారు. అవును, కథన రంగంలోకి ఎన్నికల రణక్షేత్రంలో దిగారు. నేను అంత ముందు కూడా చేశారు. కానీ అన్నకు డ్యామేజ్ జరిగినప్పుడు నేను చేశా, వర్షన్ మార్చిన. ముందు కూడా చేస్తానే ఉన్నా. నేను
ముందుగా ఇది తప్పు, ఇది చేయకూడదు, ఈ విధంగా చేయకూడదు, ఈ విధంగా అక్రమంగా మైనింగ్ చేయకూడదు, ఇసుక చేయకూడదు, ఎర్రచందనం చేయకూడదు. ఎర్రచందనం పట్టుకుందాం అని చెప్పి ఆపితే బండిని పోలీసుల్ని కానిస్టేబుల్ కూడా చంపేశారు తొక్కిచ్చి. ఇట్లాంటి ఎన్ని చూసినప్పుడు నీకు మంచిగా నీకు బాధ ఉండదా? మరి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం కావాలి? వాడికి పిల్లలు బిడ్డలు ఉండరా? మరి ఏం కావాలి వాళ్ళు? వాళ్ళకి ఏదైనా ఆదుకున్నారా? ఇప్పుడు ఇప్పుడు ఉన్న దళిత డ్రైవరు ఆ ఎమ్మెల్సీ అనంతబాబు వాడి దగ్గర పనిచేసేవాడిని వాడు చంపి డోర్ డెలివరీ చేశాడంటే అడిగిపోతున్నాం ప్రజాస్వామ్యం. ఇట్లా లంగాగాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఎమ్మెల్సీలు చేసి ఇంకెట్నే కదా ఉంటుంది బతుకు. ఇప్పుడు దీనికి ఏం చెప్తావు? మాస్కులు అడిగిన పాపానికి నడు రోడ్డు మీద మెంటలోడిగా ముద్రేసి డాక్టర్ సుధాకర్ని చంపినారంటే దీనికి ఏం చెప్తావు? మరి ఇన్ని మాట్లాడుతున్నావా నువ్వు? ఎన్నేళ్ళ నుంచో నువ్వు పెద్ద సీనియర్ జర్నలిస్టు కదా, మరి నువ్వు ఎప్పుడు కూడా ఒక డిబేట్ పెట్టకపోయినావా? ఏమని? జగన్మోహన్ రెడ్డి సొంత చిన్నాయన్ను చంపినోడిని ఎవరైతే ఉన్నారో సిబిఐ ఎంక్వైరీ చేసి కఠినంగా శిక్షిస్తాం నిందితులని ఆ రోజు 2019లో చెప్పినాడే. నువ్వు ఒక పౌరుడిగా నువ్వు కూడా మాట్లాడవచ్చు కదా. మరి మాట్లాడాం. మరి ఏమైంది? ఏం రాలా? మరి ఏమొచ్చింది? ఏమీ రాలా. మరి అంటే దానికి ఏం చెప్తాం చెప్పు. అవును, ఎవడు చంపినట్టు? షర్మిల ఏమో అంతకుల్ని పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడు అని చెప్తుంది. మరి దానికి ఇవిడేం చేస్తాడు? ఇప్పుడు ప్రజాస్వామ్యం అయ్యా ఇది. మరి ఇప్పుడు ఏ విధంగా ఇచ్చారు తీర్పు? పులివెందుల్లో ఎన్ని వేల మెజార్టీ తగ్గిందా నీకు? లాస్ట్కి నీకు ఇంకొక విషయం తెలుసా? ఎవరికి తెలియదు. ఇది నువ్వు ఎంక్వైరీ చేసుకున్నట్టునే ఉండాలా. ఎంక్వైరీ చేసుకున్నట్టునే ఉండాలి. వైఎస్ భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి హైదరాబాద్లో ఉంటాడు. ప్రధాన నిందితుడు వివేకానంద గారి హత్య కేసులో. శివశంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఇద్దరు కలిసి బీటెక్ రవి గారికి సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తికి ఒకడు ఫోన్ చేసి ఎన్నైతే ఉన్నాయో ఏడన్నా బూతుల్లో మిగిలిపోయిన ఓట్లు ఉంటాయి తెలిసిన 100, 150, 120 రకరకాలుగా బూతులు బట్టి ఆ పంచాయతీని బట్టి కొన్ని ఓట్లు మిగిలి ఉంటాయి. ఎంపీకి సగం, ఎమ్మెల్యేకి సగం వేసుకుందాం అని చెప్పి డీల్ కుదుర్చుకునే దానికి మళ్ళీ లాస్ట్ మూమెంట్లో మళ్ళీ మధ్యాహ్నం 3:30కు ఫోన్ చేశారు బీటెక్ రవి గారి అనుచరులకి. దానికైనా ఒప్పుకొని ఉంటే అన్న ఓడిపోయింది కదా. బీటెక్ రవి ఒప్పుకొని ఉంటే అన్న ఓడిపోయిండు. ఈ అవినాష్ రెడ్డి ఏమనుకుంటాడు? నేను అధికారం లేకన్నా సరే నేను ఎంపీగా ఉంటే చాలు, నేను గెలవాలా. జగన్మోహన్ రెడ్డి నాయకు పోయినా ఇబ్బందిలే. ఏ గతి పట్టేశారు ఆఖరికి జగన్ అన్నకు? ఆ బీటెక్ రవి ఒప్పుకొని ఉంటే ఇడిపోయిండు గొల్లయి. మరి ఎవడు ఇప్పుడు నువ్వు ఉండవయ్యా? ఇప్పుడు అవినాష్ రెడ్డి ఏమనుకుంటాడు? జగన్ అన్నే అనుకుందాం, అవినాష్ రెడ్డి వాళ్ళ నాయన కదా లోపల పోయింది, అవినాష్ రెడ్డి నేను కాదు కదా, ఎవరు మా అన్న అనుకుంటాడు. అవినాష్ రెడ్డి లోపల పోయినా అనుకో, పోయింది అవినాష్ కదా నేను కాదులే అనుకుంటాడు. వైఎస్ భారతమే పోయింది అనుకో, అదేదన్నా మళ్ళీ బయటపడి పోయింది అనుకో, పోయింది నా పెళ్ళాం కదా నేను కాదులే అనుకుంటాడు. అటువంటి వ్యక్తి జగన్ అన్న. మారుద్దామనే ప్రయత్నమే నా ఈ పోరాటం. ఆగదు. 30 సంవత్సరాలు అయినా సరే అన్నను గెలిపించేదాకా నా ఈ పోరాటం ఆగదు. దేనికైనా సిద్ధం. ఎక్కడ కొట్టింది అసలు దెబ్బ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? మీరు చూసిన